షిరిడి వాస సాయి ప్రభో, జగతికి మూలం నీవే ప్రభో. దత్త దిగంబర అవతారం, నీలో సృష్టి వ్యవహారం. త్రిమూర్తి రూపం ఓ సాయి, కరుణించి కాపాడోయి. దర్శనమీయగరావయ్యా, ముక్తికి మార్గం చూపుమయ్యా. కపిని వస్త్రము ధరించి, భుజమున జోలి తగిలించి, నింబ వృక్షము ఛాయలలో, ఫకీరు వేషపు ధారణలో. కలియుగమందున వెలసితివి, త్యాగం సహనం నేర్పితివి. షిరిడి గ్రామం నీవాసం, భక్తుల మదిలో నీ రూపం. చాంద్ పాటిల్ను కలుసుకొని, ఆతని బాధలు తెలుసుకొని, గుర్రము జాడను తెలిపితివి. పాటిల్ బాధను తీర్చితివి, వెలిగించావు జ్యోతులను, నీవుపయోగించే జలములను. అచ్చెరు వందెను ఆ గ్రామం, చూసి వింతైన దృశ్యం. బాయ్జా చేసెను నీ సేవా, ప్రతిఫలమిచ్చావు దేవా. నీ ఆయువును బదులిచ్చి, తాత్యాను నీవు బ్రతికించి. పశుపక్షులను ప్రేమించి, ప్రేమతో వాటిని లాలించి. జీవుల పైన మమకారం, చిత్రమయా నీ వ్యవహారం. నీ ద్వారములో నిలిచితిని, నిన్నే నిత్యము కొలిచితిని. అభయమునిచ్చి బ్రోవుమయా, ఓ షిరిడి సాదయామయా. ధన్యము ద్వారక ఓ మాయి, నీలో నిలిచెను శ్రీ సాయి. నీ ధుని మంటల వేడిమికి, పాపము పోవును తాకిడికి. ప్రళయకాలము ఆపితివి, భక్తులను నీవు బ్రోచితివి. చేసి మహమ్మారి నాశం, కాపాడి షిరిడి గ్రామం. అగ్నిహోత్రి శాస్త్రికి, నీలా మహత్యం చూపించి. శ్యామాను బ్రతికించితివి, పాపము విషము తొలగించి. భీమాజకి క్షయరోగం, నశించే అతని సహనం. ఊది వైద్యం చేశావు, వ్యాధిని మాయం చేశావు. కాకాజీకి ఓ సాయి, విఠల దర్శనమిచ్చితివి. దాముకిచ్చి సంతానం, కలిగించితివి సంతోషం. కరుణా సింధు కరుణించు, మాపై కరుణ కురిపించు. సర్వం నీకే అర్పితము, పెంచుము భక్తి భావనము. ముస్లిం అనుకొని నిను మేఘు, తెలుసుకుని అతని బాధ. దాల్చి శివశంకర రూపం, ఇచ్చావయ్యా దర్శనము. డాక్టరుకు నీవు రామునిగా, బల్వంతుకు శ్రీదత్తునిగా. నిమూను కరకు మారుతిగా, చిదంబరకు శ్రీ గణపతిగా. మార్తాండకు ఖండోబాగా, గణుకు సత్య దేవునిగా. నరసింహ స్వామిగా జోషికి, దర్శనమిచ్చిన శ్రీ సాయి. రే పగలు నీ ధ్యానం, నిత్యం నీ లీలా పఠనం. భక్తితో చేయండి ధ్యానం, లభించును ముక్తికి మార్గం. 11 నీ వచనాలు, బాబా మా కవి వేదాలు. శరణని వచ్చిన భక్తులను, కరుణించి నీవు బ్రోచితివి. అందరిలోన నీ రూపం, నీ మహిమా అతి శక్తిమయం. ఓ సాయి మేఘా మూఢులము, ఒసగుమయా నీవు జ్ఞానమును. సృష్టికి నీవే నయామూలం, సాయి మేము సేవకులం.
సాయి నామము తలచెదము, నిత్యము సాయిని కొలిచెదము. భక్తి భావన తెలుసుకొని సాయిని మదిలో నిలుపుకొని చిత్తముతో సాయి ధ్యానం చేయండి ప్రతినిత్యం. బాబా కాల్చిన ధుని ఊది నివారించును అది వ్యాధి. సమాధి నుండి శ్రీ సాయి భక్తులను కాపాడేనోయి. మన ప్రశ్నలకు జవాబులు తెలుపును సాయి చరితములు. వినండి లేక చదవండి, సాయి సత్యము చూడండి. సత్సంగమును చేయండి, సాయి స్వప్నము పొందండి. భేదభావమును మానండి, సాయి మన సద్గురువండి. వందనమయ్యా పరమేశ, ఆపద్బాంధవ సాయేశ. మా పాపముల కడతేర్చు, మామది కోరిక నెరవేర్చు. కరుణామూర్తి ఓ సాయి, కరుణతో మము దరి చేర్చోయి. మా మనసేని మందిరము, మా పలుకులి నీకు నైవేద్యం. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు షిరిడి సాయినాథ మహారాజ్ की जय. షిరిడి వాసా సాయి ప్రభో, జగతికి మూలం నీవే ప్రభో. దత్త దిగంబర అవతారం, నీలో సృష్టి వ్యవహారం. త్రిమూర్తి రూపం ఓ సాయి, కరుణించి కాపాడోయి. దర్శనమీయగరావయ్యా, ముక్తికి మార్గం చూపుమయ్యా. కపిని వస్త్రము ధరించి, భుజమున జోలి తగిలించి. నింబ వృక్షము ఛాయలలో, ఫకీరు వేషపు ధారణలో. కలియుగమందున వెలసితివి, త్యాగం సహనం నేర్పితివి. షిరిడి గ్రామం నీ వాసం, భక్తుల మదిలో నీ రూపం. చాంద్ పాటిల్ను కలుసుకొని, ఆతని బాధలు తెలుసుకొని. గుర్రము జాడను తెలిపితివి, పాటిల్ బాధను తీర్చితివి. వెలిగించావు జ్యోతులను, నీవుపయోగించే జలములను. అచ్చెరు వందెను ఆ గ్రామం, చూసి వింతైన దృశ్యం. బాయ్జా చేసెను నీ సేవా, ప్రతిఫలమిచ్చావు దేవా. నీ ఆయువును బదులిచ్చి, తాత్యాను నీవు బ్రతికించి. పశుపక్షులను ప్రేమించి, ప్రేమతో వాటిని లాలించి. జీవుల పైన మమకారం, చిత్రమయా నీ వ్యవహారం. నీ ద్వారములో నిలిచితిని, నిన్నే నిత్యము కొలిచితిని. అభయమునిచ్చి బ్రోవుమయా, ఓ షిరిడి సాదయామయా. ధన్యము ద్వారక ఓ మాయి, నీలో నిలిచెను శ్రీ సాయి. నీ ధుని మంటల వేడిమికి, పాపము పోవును తాకిడికి. ప్రళయకాలము ఆపితివి, భక్తులను నీవు బ్రోచితివి. చేసి మహమ్మారి నాశం, కాపాడి షిరిడి గ్రామం. అగ్నిహోత్రి శాస్త్రికి లీలా మహత్యం చూపించి. శ్యామాను బ్రతికించితివి, పాపము విషము తొలగించి.
మహిమాజకి క్షయరోగం నశించే అతని సహనం ఊది వైద్యం చేశావు వ్యాధిని మాయం చేశావు కాకాజీకి ఓ సాయి విఠల దర్శనమిచ్చితివి దాముకిచ్చి సంతానం కలిగించితివి సంతోషం కరుణా సింధు కరుణించు మాపై కరుణ కురిపించు సర్వం నీకే అర్పితము పెంచుము భక్తి భావనము ముస్లిం అనుకొని నిను మేఘు తెలుసుకుని అతని బాధ దాల్చి శివశంకర రూపం ఇచ్చావయ్యా దర్శనము డాక్టరుకు నీవు రామునిగా బల్వంతుకు శ్రీదత్తునిగా నిమూను కరకు మారుతిగా చిదంబరకు శ్రీ గణపతిగా మార్తాండకు ఖండోబాగా గణుకు సత్యదేవునిగా నరసింహస్వామిగా జోషికి దర్శనమిచ్చిన శ్రీ సాయి రే పగలు నీ ధ్యానం నిత్యం నీ లీలా పఠనం భక్తితో చేయండి ధ్యానం లభించును ముక్తికి మార్గం 11 నీ వచనాలు బాబా మా కవి వేదాలు శరణని వచ్చిన భక్తులను కరుణించి నీవు బ్రోచితివి